హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. ఈ వీడియో కనుక ఎవరైనా సరే నిజంగా నా ఒపీనియన్తో మీ ఒపీనియన్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. వీలైతే వీడియోని 10 మందికి షేర్ చేయండి. మంచి మంచి కంటెంట్ ఉంటుంది. మీ ఒపీనియన్కి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఎవరిని కూడా నేను తక్కువ చేసి మాట్లాడను. కాకపోతే విన్నర్ ఎవరు అవ్వాలి అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన తర్వాత కొన్ని మనం రేపొద్దున్న అరే విన్నర్ అవ్వలేదురా, మన కంటెస్టెంట్ విన్నర్ అవ్వలేదురా, మనం చేసింది వేస్ట్ అని మీరు ఫీల్ అవ్వద్దు. డిజర్వ్డ్ క్యాండిడేట్ విన్నింగ్ అయినా అవ్వకపోయినా ఇంతమంది జెన్యూన్ ఆడియన్స్ సంపాదించుకొని వాళ్ళు టాప్ 5లో ఉన్నారు. రేపు పొద్దున్న వాళ్ళ కెరియర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు మాత్రం హ్యాపీగా అయితే ఉంటారు. టాప్ 5 కంటెస్టెంట్ వరకు వచ్చారంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా విన్నర్సే. ఎవ్వరు కూడా అందులో ఒక్కరు కూడా వీడు విన్నర్ మెటీరియల్ కాదు అని చెప్పడానికే తెలియదు. ఇప్పుడున్న టాప్ 5 కంటెస్టెంట్స్ మోస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరున్న. ఇది టాప్ 5లో 2 కామనర్స్ ఉన్నారబ్బా. స్టార్టింగ్లో 6 మెంబర్స్ని పంపించేటప్పుడు అరే వీళ్ళని కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని పంపించేటప్పుడు వాళ్ళని ఉంచుతారు, తర్వాత వీళ్ళని తీసేస్తారు, వాడుకొని వదిలేసే టైప్ రా అని చెప్పేసి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ నెగిటివ్గా చేయడం వలన చాలా వరకు షో మీద నెగిటివ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది. బట్ ఈరోజు అందులో టాప్ 5లో 2 కామనర్స్ ఉన్నారు. 2 కామనర్స్ ఇంతమంది కంటెస్టెంట్స్కి లోపలికి వెళ్ళారు, సెలబ్రిటీస్ వెళ్ళారు, అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళారు 5 స్టార్ అని చెప్పి. బట్ అందులో 2 కంటెస్టెంట్స్ ఉన్నారంటే నిజంగా గ్రేట్ థింగ్ అది. అందులో మాత్రం తప్పుగా మనం ప్రొజెక్ట్ చేయడానికి అయితే లేదు. 2 మోస్ట్ డిజర్వ్ క్యాండిడేటే, డెమాన్ అండ్ పవన్. అండ్ 2 లేడీస్ కూడా టాప్ 5 వరకు ఎంత ఫైట్ చేశారనంటే కుళ్ళు, కుతంత్రాలు, కన్నింగ్, ఫాక్స్ మైండ్ సెట్, ఎన్నెన్నో పేర్లు అయితే వచ్చాయి. 2కి వచ్చాయి. సో అందులో తనుజకి ఎక్కువ పేర్లు అయితే వచ్చాయి. మరి అభిమానం అలాంటిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే తనుజ ప్రతి ఒక్క గేమ్లో కూడా తను 100% ఎఫర్ట్ పెట్టిన తర్వాతే తనకి ఫైనల్గా ఏదో ఒకటి డిసప్పాయింట్ అయ్యేసరికి ఇమీడియట్గా తప్పు అనేది అవతల వాళ్ళకి తోసేస్తుంది. కానీ గేమ్ విషయంకి వచ్చేసరికి 100% ఎఫర్ట్స్ పెట్టింది కూడా చూసాం. మొన్న టాస్క్లో కూడా లాస్ట్ వీక్ అంతా జరిగిన టాస్క్లో కూడా 100% ఎఫర్ట్ పెట్టింది. కాకపోతే స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే కన్నింగ్ టైపు. ఆ స్ట్రాటజీస్ పరంగా తప్ప నాకు నచ్చదు. కానీ రిమైనింగ్ ఓవరాల్గా తను గేమ్లో పెట్టే ఎఫర్ట్స్ బట్టి తను ఈరోజు డిజర్వ్ టాప్ 2 కంటెస్టెంట్, ఈ టాప్ 5 కంటెస్టెంట్లో ఉన్నదని అంటే గ్రేట్ అని చెప్పాలి. ఇంకా సంజన గారికి వచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే మాత్రం సంజన గారు టాప్ 5లో ఉంటారా, టాప్ 5 వరకు వెళ్తారా అని నేను అనుకోలేదు. కానీ అసలు బిగ్ బాస్లో గేమ్ స్టార్ట్ చేసిందే సంజన గారు. ఆ గుడ్ టాపిక్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ గుడ్ టాపిక్ ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళందరూ ఒకవైపు, ఆవిడొక్కరితో ఒకవైపు ఉన్నారనమాట. అది కూడా ఫస్ట్ వీక్ కెప్టెన్ అయ్యి వాళ్ళందరితో ఒక ఆట ఆడుకొని బిగ్ బాస్ గేమ్ అంటే ఇది కాదు అనే టైప్లో తీసుకువెళ్ళింది. ఆవిడ వలన గేమ్ స్టార్ట్ అయింది ఓపెన్గా చెప్పాలని అంటే. అండ్ జైల్లోనైనా సరే, సీక్రెట్ టాస్క్లు ఇచ్చినా సరే, మొన్న రీసెంట్గా జరిగిన నాగార్జున సార్ కన్వర్షన్ కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్కి వచ్చే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఆమె ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ప్రతి ఒక్కరికి ఆడియన్స్గా కనెక్ట్ అయిపోయింది. ఆమెకు కూడా పెద్ద పిఆర్ అయితే ఉంది బెంగళూరులో. కానీ ఆ పిఆర్ కంటే ఎక్కువ జెన్యూన్ ఆడియన్స్ ఫామ్ అయ్యి ఆమె ఈరోజు టాప్ 5 కంటెస్టెంట్గా నిలబడడానికి ఆమె జెన్యూనిటీ, ఆమె సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతిదీ కూడా ఆమెను ఈరోజు అక్కడ నిలబెట్టింది. అండ్ ఇమాన్యుయల్తో బాండింగ్ విషయంలోకి వచ్చేసరికి ఆ బాండింగ్ లేకపోతే మేబీ ఆవిడ టాప్ 5 వరకు ఉండరేమో నాకు తెలుసు. ఎందుకునంటే అక్కడ హౌస్లో ప్రతి ఒక్కరు కూడా అంత జెన్యున్గా బాండింగ్ అనేది ఫామ్ చేయలేదు. ఎవరి కాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి, ఎవరి కాళ్ళు సెల్ఫిష్గా తీసుకోవడానికి, అందరూ ఒక పర్సన్ని వాడుకున్నారని అంటే ఆ వరకు. కానీ ఇమాన్యుయల్ బాండింగ్ విషయంలో కానీ అండ్ సంజన గారి విషయంలో కానీ ఇద్దరు గేమ్ పరంగా బాండింగ్ తీసుకురాలేదు. ఎవరి కాళ్ళు సెల్ఫిష్గా ఆలోచించారు, వాళ్ళ గేమ్ వరకు వాళ్ళు వాడుకున్నారు. బట్ గేమ్కి వచ్చేసరికి సంజన గారు ఎప్పుడు ఇమాన్యుయల్ సపోర్ట్ చేయాలి అంటారు. కానీ ఆవిడకి తెలుసు గేమ్కి వచ్చేసరికి ఇమాన్యుయల్ అసలు బాండింగ్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడు. ఒకవేళ తన టాస్క్లో లేకపోతే తప్ప, కానీ టాస్క్లో ఉంటే నాకు సపోర్ట్ చేయడం, ఆ విషయం ఆవిడకి క్లారిటీ ఉంది. ఎన్నోసార్లు చెప్పింది. కానీ లాస్ట్ వీక్ ఎందుకు అంత బరస్ట్ అవుట్ అయ్యారో నాకైతే తెలీదు. బట్ ఓపెన్గా చెప్పాలంటే ఆ బాండింగ్ వల్లనే ఆవిడ లోపల ఉన్నారు. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎంతోమంది ఆమెకి ఓటేసి సపోర్ట్ చేసి ఈరోజు టాప్ 5 కంటెస్టెంట్గా ఉంచారు. ఎన్నోసార్లు నామినేషన్ అయింది ఆవిడ. సో ఆవిడ నిజంగా చెప్పాలంటే లేడీ సింగ్ నా దృష్టిలో. అదొకటి. ఇంకా ఇమ్మాన్యుయల్ గురించి చెప్పడానికైతే మాటలైతే రావండి. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు. అంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యేటప్పుడు ఇమ్మాన్యుయల్ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కమెడియన్.
చాలామంది అతన్ని నువ్వు లేజీ, నువ్వేం ఆడుతావు అని చులకనగా చూశారు. ఈవెన్ కళ్యాణే ఫస్ట్ వీక్లో నామినేషన్ టాపిక్ వచ్చేసప్పటికి కళ్యాణ్ నుంచేమో భరణి గురించి సెలబ్రిటీస్లో ఒకరిని నామినేట్ చేయండి అని అంటే, కామనస్ వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేయండి అనేటప్పుడు ఇమ్మాన్యుయల్ చూస్తే లేజీగా కనిపిస్తాడనే ఉద్దేశంతో అతను నామినేషన్ పాయింట్ తీసుకొచ్చాడు అనమాట. సో అక్కడ స్టార్ట్ అయింది అతని జర్నీ. ఇప్పుడు వరకు కూడా అలుపెరగని పోరాట యోధుడిగా అలాగ ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా గివప్ ఇచ్చిందే లేదు టాస్కుల్లోకి వచ్చేసరికి. అంతకంటే ఇంకా డిజర్వ్డ్ కంటెస్టెంట్ నా దృష్టిలో విన్నింగ్ మెటీరియల్ ఎవరు నాకు కనబడలే. ఈ కామెడీ విషయంలో కానీ, సుమన్ శెట్టి తోటి ప్రభంజన్ అనే టాపిక్ తోటి కానీ, తనుజ తోటి కామెడీ విషయంలో కానీ, నాన్న బాండింగ్ విషయంలో అతను చేసే కామెడీ కానీ, ప్రతి ఒక్కటి స్కిట్స్లో కానీ, టాస్కుల్లో కానీ, ఎఫర్ట్స్ పెట్టడంలో కానీ, బాండింగ్ చూపించడంలో కానీ, ఒక పర్సన్కి హెల్ప్ చేయడంలో కానీ, మాట ఇచ్చాడంటే నిలబడిపోతాడు కొన్ని విషయాల్లో. అన్ని విషయాల్లో కూడా ఒక పర్సన్కి అది ఎలా సూటబుల్ అయిందో నాకైతే తెలీదు. ఒకసారి చూసిన తర్వాత ఇతను కామెడియన్ రా, ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతాడు, లేదా ఒక 50 రోజులు ఉండి వెళ్ళిపోతాడు అని అనుకున్నాం. ఈరోజు విన్నర్ కోసం అతనికి తప్ప వేరే కంటెస్టెంట్కి అవకాశం లేదని ప్రతి ఆడియన్ చెప్పుకుంటున్నాడు అని అంటే, విన్నర్ మెటీరియల్ ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ ఇమ్మాన్యుయల్ పేరు చెప్తారు, అంతకంటే ఎవరికి లేదు అని చెప్తారు. అంత బాగా ఆడుతున్నాడు. మరి నా దృష్టిలో ఇమ్మాన్యుయల్ ఒక మోస్ట్ డిజర్వ్ కంటెస్టెంట్, టాప్ 5 అని చెప్పడం కంటే విన్నర్ మెటీరియల్ అని చెప్పడం ఈజీ, చాలా బెటర్ ఇది. ఓకే, వన్ మ్యాన్ షో, సింపుల్గా చెప్పాలంటే వన్ మ్యాన్ షో. బిగ్ బాస్ సీజన్ 9కి ఎవరైనా ఉన్నారు వన్ మ్యాన్ షో అంటే ఇమ్మాన్యుయల్ పేరు తప్ప ఇంకెవ్వరికి ఏది రాదు. నేను హానెస్ట్గా నేను సపోర్ట్ చేస్తున్నా కూడా బిగ్ బాస్ సీజన్ 9కి విన్నర్ అవ్వాలి అని కోరుకుంటుంది ఎవరినైనా ఉన్నారు అని అంటే ఇమ్మాన్యుయల్. ఇతనికి కనుక విన్నర్ అవ్వకపోతే చాలామంది మొహం మీద ఉమ్మేస్తారు సీజన్ 9 ఆ మేనేజ్మెంట్కి కానీ, బిగ్ బాస్ సీజన్ 9కి కానీ. అంత మంచి కంటెస్టెంట్ మీద నెగిటివ్ ప్రచారాలు చాలామంది చేస్తారు, నెగిటివ్గా థింక్ చేస్తారు. ఇమ్మాన్యుయల్ సెల్ఫిష్ అని, సెల్ఫ్ డబ్బా చూసుకుంటాడు, వాళ్ళ ఇమ్మాన్యుయల్ కోసం అతని గేమ్కి వచ్చేసరికి వేరే వాళ్ళని తొక్కాలని చూస్తాడు, అదని ఇదని చాలా వరకు చూస్తాడు. సింపుల్గా చెప్పాలంటే టాస్క్లో అతను ఉండేటప్పుడు ఎంతోమందికి హెల్ప్ చేశాడు, తనకు అవకాశం ఉన్నంత వరకు హెల్ప్ చేస్తూనే వచ్చాడు. ఆ విషయంలో ఇమ్మాన్యుయల్ నిజంగా గ్రేటే. అంతేగాని ఇమ్మాన్యుయల్ని నెగిటివ్ చేద్దామని ఇవి ఎవరు ఉండరండి. అటు సైడ్ కంటెస్టెంట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన తెలుగు వాళ్ళ మీద నెగిటివ్ చేస్తున్నారు. అది మాత్రం చాలా చిరాకు అనిపించింది. ఓకే, ఇంకా విన్నర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే చెప్పాను కదా ఇమ్మాన్యుయల్ అవ్వాలని. ఇది నా ఒపీనియను. రన్నర్గా ఉండాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారని అంటే డెమాను అంత అంటే టాస్క్లో చిరుతపులి అని పేరు వచ్చింది డెమాన్కి. ఓవరాల్గా సీజన్ మొత్తంలో టాస్క్లో చిరుతపులి వచ్చింది డెమాన్కి. గేమ్లో ఉన్నాడు అంటే డెమాన్ని దాటి వెళ్ళాలంటే ఒక్కొక్కరికి కాయలు వనికి ఆ రకంగా ఆడతాడు. అండ్ మన నాగార్జున సార్ కూడా బాహుబలి పేరు ఇచ్చారు, ఎందుకు ఆ రకంగా ఆడుతాడు. ఇప్పుడు ఈ 2 వీక్స్ చూస్తే హిల్లీరియస్ ఫన్ నిజంగా కనుక ఆ హిల్లీరియస్ ఫన్ కానీ స్టార్టింగ్ నుంచి ఉన్నట్టయితే నేను ఈరోజు ఇమ్మాన్యుయల్ పేరు చెప్పేవాడిని కాదు, డెమాన్ పేరు చెప్పేవాడిని. అంత బాగా ఆడాడు అనమాట ఈ 2 వీక్స్ కూడా. స్ట్రెస్ పూర్తిగా పోయింది. పెళ్ళం ఊరు వెళ్తే అని చెప్పేసి ఒక సీరియల్ నడుస్తుంది, కొన్ని పెళ్ళం ఊరు వెళ్తే అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది అనమాట. మైండ్ రిలీఫ్గా ఉంటుంది, ఏ గొడవలు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు, చిల్ మోడ్ ఉండొచ్చు అనే టైప్లో. చాలా వరకు ఒక కామన్ మ్యాన్కి, మిడిల్ క్లాస్ మ్యాన్కి ప్రెజర్ లేకపోతే ఎలాగైతే ఉంటాడో అలాగా ఈ కంటెస్టెంట్ 2 వీక్స్ కనిపించాడు అనమాట. లిటరల్లీ ప్రతి ఒక్క దగ్గర రోస్టింగ్ చేసి పడేస్తున్నాడు. అచ్చమైన గోదావరి కుర్రోడు ఎవరైనా ఉన్నారు అంటే డెమాన్ పేరు వస్తుందేమో అన్నట్టుగా ఉంది. ఆ రకమైన ఎటకారం వాళ్ళకే ఉంటుందండి. అంత కామెడీ టైమింగ్ కానీ, మర్యాదల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా సరే గోదావరిని కొట్టేవాళ్ళు లేరు అని నాకు తెలుసు, అందరికీ కూడా తెలిసిందే. సో ఆ గోదావరి స్లాంగే కాదు, గోదావరి ఎటకారం కూడా జోడించి ఈరోజు తనుజన్ రోస్టింగ్ ఏదైతే చేశాడో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. ప్రోమో చూసిందా మాట్లాడుతున్నాను. ఈ మధ్యన చాలా అందరినీ రోస్ట్ చేసి పడేస్తున్నాడు ఎక్కడ కూడా. మొన్న బిగ్ బాస్ని బ్రో అన్నాడంటే అర్థం చేసుకోండి, ఆ లెవెల్లో ఉన్నాడు. సో ఈ కంటెస్టెంట్ నా దృష్టిలో రన్నర్ అయితే బాగుండేమో నాకు అనిపించింది, రన్నర్ అయితే బాగుంటుందని. ఇంకా కళ్యాణ్ కామనర్గా ఫైట్ చేశాడు, తన కోసం ఆర్మీ జాబ్ను కూడా వదులుకున్నాడు, సాక్రిఫైస్ చేశాడు. ఇటువంటి పర్సన్ విన్నింగ్ అవడంలో తప్పే లేదు నేను అనుకున్నాను. ఓకే, ఎందుకంటే ఒక తెలుగుడిగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, ఓకే,
ఏ రకంగా చెప్పాలన్నా సరే మిడిల్ క్లాస్ మెంటాలిటీ కానీ మిడిల్ క్లాస్ సింపతి కానీ ఆటోమేటిక్గా కనబడిపోద్ది. కాకపోతే ఈ 2-3 వీక్స్ నుంచి నాకు అర్థమైంది ఏంటంటే తనుజ కోసం చాలా ఎక్కువ స్కోప్ ఇచ్చేస్తున్నాడు. తనుజ కోసమే ఆడుతున్నాడు, తనుజ వల్లనే ఉన్నాడు అన్నట్టు ఫీల్ అవుతున్నాడు. ఆ 3 లక్షల కోసం కూడా అతను చేసే గొడవ ఏదైతే ఉందో చాలా చిరాగ్గా అనిపించింది. లిటరల్లీ అసహ్యం వేసింది నాకైతే మాత్రం ఆ విషయం. అసలు ఈ 2 వీక్స్ తనుజ కోసం కాకుండా ఇమ్మాన్యుయల్ కోసం కానీ డిమాండ్ కోసం కానీ స్టాండ్ తీసుకున్నట్లయితే ఈరోజు కళ్యాణ్ పేరుని మారుమూలలో మోగేదనమాట. అంటే స్టాండ్ తీసుకుంటున్నా అని చెప్పడం వేరు, అది ఏంటి ఇప్పుడు స్టాండ్ తీసుకుంటున్నా అని చెప్పి అన్సీన్ క్లిప్పుల్లో వెళ్ళి నువ్వు ఉంటే నేను గ్రౌండ్లో ఉండేవాడిని కదా, నీకు ఏ రకంగా అయినా సరే హెల్ప్ చేసేవాడిని కదా, అతను విన్ అయిపోతానంటారేంటి, ఆట నువ్వు ఆడుతున్నావు, రిమైనింగ్ నేను నడిపిస్తా అని చెప్పేసి అన్నాడు. మరి తర్వాత మరి ఇమ్మాన్యుయల్కి వెళ్ళిపోయేసరికి అన్న నీకు ఎందుకన్నా నేను చూసుకుంటానన్నా అదని ఇదని నలుగురిలో ఉండేటప్పుడు ఒకలాగా తనుజతో ఉండేటప్పుడు ఒకలాగా. అండ్ ఆ 3 లక్షల విషయంలో కూడా తనుజ కోసం ఇబ్బంది పడిపోయి తనది అన్ని విషయాల్లో తనుజ కోసం గివ్ అప్ ఇస్తూ తనుజ కోసం నిలబడిపోతూ తనుజ కోసం స్టాండ్ తీసుకుంటూ తనుజ కోసం ఏడ్ చేస్తూ అన్ని చోట్ల ఆడదానిలాగా కూర్చొని కూర్చొని ఒక అబ్బాయి ఏడ్ చేస్తాడంటే చాలా చండాలంగా అనిపించింది నాకైతే మాత్రం. అది కరెక్ట్ కాదు. చాలామంది పెద్ద పెద్ద రివ్యూస్ అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఓకే, మరి ఎందుకు ప్రతిదానికి భజన చేయొచ్చు, ఓకే మీ కంటెస్టెంట్ని మీరు లేపండి, తప్పులేదు. కంటెస్టెంట్ని నెత్తిన పెట్టుకుని ఊరేగండి, మీకు వచ్చిన డబ్బులతోటి పెద్ద పెద్ద స్టోరీలు పెట్టుకోండి, పెద్ద పెద్ద స్టేటస్లు పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్ అనండి, మీకు నచ్చింది పెట్టుకోండి. ఇన్ కేసు అతను విన్ అయినా సరే ఎవరికి ఉపయోగం లేదు, అతను అలాగే ఉంటుంది. సింపుల్గా చెప్తున్నా చూడండి, కళ్యాణ్ కనుక ట్రోఫీ కొడితే ఒక ఆర్మీ మ్యాన్ విన్ అయ్యాడ్రా, ఒక ఆర్మీ మ్యాన్ విన్ అయ్యాడ్రా అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ రెండో పక్క చాలా సింపతి ఓట్లతో గెలిచాడ్రా అనే టాపిక్ వస్తుంది. పల్లవ్ ప్రశాంత్ పరిస్థితి మళ్ళీ కళ్యాణ్కి వస్తుందేమో అని ఫస్ట్ డిసప్పాయింట్ అయ్యేది నేనే. కళ్యాణ్ లాంటి వాడికి అటువంటి పేరు వస్తే నాకు కూడా నచ్చదు. కాకపోతే రీసెంట్గా జరుగుతున్న ప్రతి ఒక్క సినారియో చూస్తే ఆ సింపతిని వాడుకొని ఆడియన్స్ని గెయిన్ చేస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కళ్యాణ్ గెలిస్తే ఆ గెలుపు దేనికి పనికి రాకుండా పోతుంది అని నాకు మాత్రం అర్థమైంది. మరి మీకేం అర్థమవుతుందో నాకైతే తెలియదు. అది మ్యాటర్. గెలవాలి అంటే కళ్యాణ్ గెలవకూడదని నేను చెప్పను. నా దృష్టిలో నా తెలుగుడు విన్ అయితే నిజంగా కాలు రగేసుకుంటే నా దృష్టిలో వీళ్ళ ముగ్గురులో ఎవరు గెలిచినా, నా తెలుగుడు గెలిచినా సరే కాళ్ళ రగరేసుకునేది నేనే. ఓపెన్గా చెప్తున్నా. వీళ్ళని నెగిటివ్గా చేశానా, ట్రోల్ చేశానా, పాజిటివ్గా చేశానా, రివ్యూ చేశానా పక్కన పెట్టండి. వీళ్ళ ముగ్గురులో ఎవడు గెలిచినా నాకు ఓకే. నా తెలుగుడాడు అంతే. నాకు ఈ ఫీలింగ్ ఎందుకు అనిపించింది అంటే కళ్యాణ్ ఎంచోమో లోపల తనుజ కోసం బేభత్సమైన ఫైట్ ఇచ్చేస్తున్నాడు, తనుజ కోసం నిలబడిపోతున్నాడు. మీ అందరికీ తెలిసింది, మూల కూర్చొని ఏడుస్తున్నాడు ఒక అమ్మాయి కోసం, అది కూడా నేషనల్ టెలివిజన్లో. చాలా చిరాకు వస్తుంది. ఈ మూలను కూర్చొని ఏడ్చుకునే దానికి ఆర్మీ ఉద్యోగం వదిలిసి రావాల్సినంత అవసరమే ఉంది. సరే అమ్మాయి కోసం స్టాండ్ తీసుకుంటున్నాడు, అంత కష్టపడిన ఆడిన దానికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే బాగోదు కదా అని చెప్పేసి తనుజ కోసం స్టాండ్ తీసుకున్నాడు అనుకుందాం. కానీ కన్నడలోని కళ్యాణ్ని ఎలా తిడుతున్నారు తెలుసా? చాలా వరకు వాళ్ళే ఈ నిబ్బగాడు తనుజని వాడుకొని ఓట్లు గెయిన్ చేసేస్తున్నాడు, ఈ నిబ్బగాడు తనుజని పక్కన పెట్టుకొని ఇంతవరకు ఉండిపోయాడు. తిరిగి నెగిటివిటీ. లిటరల్లీ చెప్తున్నా, తనుజ ఎంతవరకు ఉన్నది అంటే కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటేయడం వల్లనే. తనుజకి ఎంత పెద్ద పిఆర్ ఉన్నాయి. ఓకే, మనోడికి పిఆర్ ఉంది, లేదని చెప్పను, పిఆర్ ఉంది. కాకపోతే తనుజ కోసం ఎంతోమంది ఇతని ఫ్యాన్స్ సపోర్ట్ చేశారు. మ్యూచువల్ ఆడియన్స్ కూడా క్రియేట్ అయింది తనుజ కోసం. కళ్యాణ్ ఫ్యాన్సే మ్యూచువల్ ఆడియన్స్ క్రియేట్ అవ్వడం, మ్యూచువల్ ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసినవే తనకు సపోర్ట్ ఇవ్వడానికి. అలాంటప్పుడు అక్కడ వాళ్ళందరూ కలిపి ఈ కళ్యాణ్ని ఈ రకంగా ట్రోల్ చేయడం కానీ, రోస్ట్ చేయడం కానీ, విన్నింగ్ టైం దగ్గర పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కళ్యాణ్ని టార్గెట్ చేయడం, డిమాండ్ని టార్గెట్ చేస్తున్నాడు నేను అన్నండి. ఇమ్మాన్యుయల్ మళ్ళీ టార్గెట్ చేస్తున్నారు మళ్ళీ. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ విన్నింగ్ రేస్లో ముందున్నాడు కాబట్టి ఇమ్మాన్యుయల్ కనుక కప్పు కొట్టేస్తే ఇబ్బంది అవుతుంది. కానీ చాలా వరకు ఇమ్మాన్యుయల్ మీద చాలా పెద్ద పెద్ద ఫేక్ అకౌంట్లతోటి 100 అకౌంట్లు నాకే పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు. ఇమ్మాన్యుయల్ గురించి నీకు అంత భజన ఏంటరా అదని ఇదని. నేను జెన్యున్గా చెప్పాను, నా ఒపీనియన్ నేను చెప్పాను, నా ఇష్టం అది. ఎవడేట అనుకోండి ఓకే. సో ఇంత ఫేక్ అకౌంట్స్ ఇవన్నీ క్రియేట్ అవుతుంది తనుజ ఫ్యాన్సే. అక్కడి నుంచి అక్కడెక్కడో ఉంటాడు బెంగళూరులో, ఆడెవడో ఆపరేట్ చేస్తాడు లత్కోర్ నా కొడుకు. మన కంటెస్టెంట్స్ గురించి ఆడెవడో నెగిటివిటీ పోస్టులు పెడుతుంటే మనం ఎందుకంటే ఊరుకుంటాం? అందుకే నేను తెలుగుడు విన్ అవ్వాలి అని అంటున్నాను.
ఇంకా అంతమించి నా ఒపీనియన్ ఇంకేం లేదండి. మన దగ్గర వాళ్ళ గురించి నెగిటివ్గా అంతమంది ఎవరు చేయట్లేదు. అంటే గేమ్ పరంగానే మనం మాట్లాడతాం, గేమ్ వరకే మనం మాట్లాడతాం. వాళ్ళు మాత్రం పర్సనల్గా ట్రీట్ చేస్తారు. పర్సనల్గా ట్రీట్ చేస్తే ఎవడు ఊరుకుంటాడు? సో వీళ్ళ ముగ్గురులో ఎవడు విన్ అయినా నాకు ఓకే. ఎందుకంటే వాళ్ళ కెరియర్, వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ అది. నేను రివ్యూ చెప్పాను, నా రివ్యూ వరకు నేను చూసుకుంటాను అంతే. ఫ్యాన్స్ ఎవరైతే ఫామ్ అయ్యారో వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళ యొక్క సపోర్టర్స్ వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళ యొక్క పర్సన్ గెలిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఈ ముగ్గురు ఎవడు గెలిచినా సరే నాకు ఓకే, నేను ఫీల్ అయ్యాను అంతే, సింపుల్. అంతేగాని మరీ చీప్గా ఎక్కడెక్కడికో ఫేక్ అకౌంట్ తోటి న్యూస్ ఛానల్లో ఏం అవసరం రా? ఇదేమైనా ఒలింపిక్ గేమా? న్యూస్ ఛానల్లో 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి ఈ ఎపిసోడ్ గురించి ఒక పక్కన వాళ్ళ రివ్యూస్, మళ్ళీ న్యూస్ ఛానల్లో రివ్యూర్స్, TV9లోనైతే వాళ్ళే రివ్యూర్ అయిపోతున్నారు. తనుజ కోసం సెపరేట్గా రివ్యూర్ కూడా నించున్నాడు అక్కడ. చిల్లర పంచాయతీలు ఇవ్వని. ఇది టెలివిజన్ షో, 3 నెలల షో అంతే. ఇందులో ఎవరు ట్రోఫీ గెలిచినా వాళ్ళకి, వాళ్ళ ఫ్యాన్స్కి మాత్రం ఉపయోగం ఉంటుంది. న్యూస్ ఛానల్ చెప్పే టాపిక్ అయితే కాదు కదా. నాకు అదే అనిపించింది. ఏదో ఒలింపిక్ గేమ్స్ కూడా అంత ఫోకస్ ఉండదేమో కానీ బిగ్ బాస్కి వచ్చేసరికి బేభత్సమైన ఫోకస్, అది కూడా వేరే కంటెస్టెంట్ తొక్కడానికి ఇలాంటి చిల్లర పంచాయతీలు. సంజన గారు టాప్ 5లో ఉంటారు. ఇంకా ఆమె విన్ అయిపోతుంది నేను చెప్పలేను. ఓకే, తనుజ నా దృష్టిలో విన్నర్ అవ్వకపోతేనే మంచిది. ఆమె కనుక విన్నర్ అయ్యిందంటే నేను యాక్సెప్ట్ చేయలేను. నేనే కాదు, చాలామంది ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. పక్క కన్నింగ్ మైండ్. అసలు తనుజ కనుక లేకపోతే కళ్యాణ్ గేమ్ ఇప్పుడు చూడు, రీతు వెళ్ళిన తర్వాత డెమోన్ ఎంత ఫ్రీ అయ్యాడో కళ్యాణ్ కూడా అదే ఫ్రీగా ఉంటాడు. బట్ ఆ స్కోప్ అనేది దొరకట్లేదు మనోడికి. అతని జెన్యున్ గేమ్ అనేది ఏంటి అనేది, అతను ఏం ఆడుతాడు, అతని మైండ్ ఏంటనేది ఎవరికి తెలియట్లేదు. గట్టిగా మాట్లాడితే సింపతిగా మూల కూర్చొని ఏడుస్తున్నాడు అనే టాపిక్ తప్ప ఇంకేం లేదు. గేమ్ పరంగా టికెట్ టు ఫినాలే కొట్టాడు అని అంటే అతను ఆడే కొట్టాడు. అన్ని విధాలుగా డిజర్వ్ క్యాండిడేట్, టాప్ 5 కంటెస్టెంట్ అని నేను చెప్పగలను. బట్ ఏంటంటే ఒక విషయంలో నెగిటివ్ తప్ప ఇంకే ఒపీనియన్ లేదు. ఇది సో మీ అభిప్రాయ ప్రకారంగా ఎవరైతే విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్లు పెట్టండి. థ్యాంక్ యూ.